ఇక డీటెయిల్స్ చూస్తే నిరుద్యోగ యువత నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ రాజేష్ షా సూచించారు. యువజన సర్వీసుల శాఖ సెట్విన్ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య కేంద్రం ద్వారా 3 నెలల పాటు ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులకు శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ కేంద్రంలో 120 మందికి టైలరింగ్, కంప్యూటర్, సీసీ కెమెరాలు, మొబైల్ రిపేరింగ్, కంప్యూటర్ శిక్షణ, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషన్ రేటింగ్ వంటి కోర్సుల్లో 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ అందించారు. ఆయా అంశాల్లో యువత నైపుణ్యాలు సాధించి ఉపాధి పొందేలా శిక్షణ అందించగా ముగింపు సందర్భంగా కలెక్టర్ వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేసి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, డిడబ్ల్యూఓ సబిత, ప్రిన్సిపల్ రవీందర్, వైటీసీ ఇన్ఛార్జి బలరాం, లలిత, సాగర్, విశాల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజేష్ షా మాట్లాడుతూ చదువుతో పాటు అదనంగా ఆసక్తి కలిగిన రంగాల్లో నైపుణ్యాలను సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు పొందవచ్చునని తెలిపారు. శిక్షణ పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంటే మీకు ఈసారి కోర్స్ ఫీజు కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, ఎగ్జామ్ ఫీజు కానీ ఏమైనా ఖర్చు లేకుండా డిపార్ట్మెంట్ నుంచి మనం బిఎడ్ చేసి మీ అందరికీ కూడా ఈ కోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీ కొందరితో మాట్లాడితే మళ్ళీ ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు సొంత బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు సొంత బిజినెస్తో పాటు మీకు ఇంతకుముందు ఏమైనా ఖర్చు ఉంటే అవి కూడా తగ్గడం జరిగింది. సేవింగ్స్ కూడా చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. ఇంకొకటి ఇందాక నేను చెప్పినట్లు మహిళలు మేజర్గా మీరు డ్వాక్రా గ్రూప్లో కూడా సభ్యురాలు అయితే ఇప్పుడు ప్రభుత్వం చాలా అట్లా మహిళలకి సపోర్ట్ చేయడానికి ఏదో ఉన్న స్కీమ్లో తప్పకుండా మహిళలకేనే ఆర్డర్ ఇవ్వాలి. అట్లా ప్రభుత్వంది చాలా మంచి ఆలోచన ఉంది. కాబట్టి మీరు డ్వాక్రా సభ్యురాల్లో ఇక్కడ ఒకవేళ గ్రూప్ మెంబర్ లేరు అనుకుంటే దయచేసి తొందరగా ఆ గ్రూప్లో మెంబర్ కూడా అవ్వాలి. మీకు ఈజీగా బ్యాంక్ నుంచి లోన్ కానీ లేదు గ్రూప్ నుంచి లోన్ కానీ కూడా ఈజీగా వస్తాయి. అండ్ ఇట్లా మీరు బిజినెస్ కూడా మళ్ళీ ఇంకా ముందుకి కూడా పెంచుకోవచ్చు. నేను కూడా మీ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మళ్ళీ మా అధికారులు కూడా అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. మన దగ్గర అక్కడ సర్ప్ అధికారులు కానీ, మెప్మా అధికారులు కానీ మీకే కూడా అక్కడ కాంటాక్ట్ అయ్యి మీకు ఒక్కసారి ఈ అన్ని పథకం గురించి ఒకసారి పరిచయం చేసుకొని, ఎందుకంటే మహిళా శక్తి పథకం ఆల్రెడీ నడుస్తూ ఉంది, ఆ పథకం గురించి కూడా మీకు ఒక్కసారి ఇంట్రొడక్షన్ చేయించుకొని మీకు కూడా ఒక గ్రూప్ మెంబర్గా కూడా తప్పకుండా చేస్తారు. మీకు కావాల్సిన లోన్ కూడా శాంక్షన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పకుండా చేస్తారు. దీంట్లో మేజర్గా ఏమవుతాయంటే బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న తర్వాత అది వడ్డీ లేని రుణాలు అవుతాయి, ఇంట్రెస్ట్ లేకుండా. అంటే మీకు ఈసారి కోర్స్ ఫీజు కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ